ఎనీహౌ మీరు చాలా పెద్ద ప్రాబ్లం నుండి విహారీ గారిని కాపాడారు. ఈ అమ్మాయి మీ ఇంట్లో పని మనిషి అన్నారు, తేరా చూస్తే లెక్కలన్నీ అదరగొట్టేసింది. ఒక సూపర్ ఉమెన్ లా లక్ష్మి స్పీచ్ ఇస్తూ ఉంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కాన్ఫిడెన్సు, ఏం డెలివరెన్స్. లక్ష్మి ఒక్కొక్క లెక్క చెప్తూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా నోర్లెల్లబెట్టి వింటున్నారు. దట్ ఈస్ మిస్ లక్ష్మి. అమ్మా లక్ష్మి, రోడ్డు మీద అభోశుభం తెలియకుండా పడి ఉన్న మా యమునను కాపాడాం. నేల మీద నూకలు చెల్లిపోయాయి అనుకున్న నాకు ప్రాణం పోసాం. విహార్ని గండాల నుంచి గట్టెక్కించాం. మళ్ళీ ఈరోజు మూతపడాల్సిన కంపెనీని మూతపడకుండా ఆపావు. ఎంతో మంది వర్కర్స్ జీవితాల్లో వెలుగులు నింపావు. నీ గురించి ఎంత చెప్పినా తక్కువే లక్ష్మి. నానా, ఉదయం పూజ ఎలాగూ జరగలేదు. కనీసం ఇప్పుడైనా జరిపిస్తారా లేదా? అత్తయ్య, లక్ష్మి మన కోసం ఇంత చేసింది, మన కోసం ఎంతో కష్టపడింది, ఆఖరికి ఈరోజు కంపెనీ మూతపడకుండా కాపాడింది. అలాంటి లక్ష్మి గురించి తాతయ్య ఒక 4 మాటలు మాట్లాడుతుంటే ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు లక్ష్మి గురించి డప్పు కొట్టొద్దు అని నేను అండలేదు. శాలువా కప్పి సన్మానాలు చెయ్యొద్దు అని కూడా నేను అండలేదు. దేనికైనా ఒక సమయం, సందర్భం ఉంటాయి కదా. ఈ సందర్భంలో ఈ పూజ జరగాలి. అది జరగలేదు కాబట్టి పెళ్లికి ఇంకా ఎన్ని అవాంతరాలు వస్తాయోనని నేను భయపడుతున్నాను. అందుకే ఆ పూజ కాస్త అయిపోతే అందరం నిశ్చింతగా ఉండొచ్చని నేను ఆశపడుతున్నాను.